హాయ్ వ్యూవర్స్, ఇవి చిట్టి బీరకాయలు చూడండి. అంటే చిట్టి అంటే మరీ చిన్నవేం కాదు, ఒక జానడు ఉంటాయి చూడండి. చాలా బాగా కాసినాయి. ఇవి చాలా రోజులుగా కోస్తున్నాము. ఇప్పుడు ఎక్కువ కాసినాయి. డైలీ 2 days వన్స్ కోస్తూనే ఉన్నాము. ఇప్పుడు చూడండి, దాదాపు 2 kg వరకు బీరకాయలు వస్తాయి. తర్వాత మళ్ళీ ఒక 2 days తర్వాత నేను మళ్ళా కోసాను. మళ్ళీ ఒక 2 kg పైగా వచ్చినాయి బీరకాయలు. ఇది పాత చెట్టు అండి. ఈ చెట్టు కూడా కాస్తూనే ఉంది. ఇవి బాగా కాస్తున్నాయని ఈ గింజలు ఈసారి నాటినాను. ఇది కొంచెం చూడండి, పిందులు పాత చెట్టు అయినా కూడా ఎలా ఉన్నాయో. వీటికి ఎర్రగా అయిపోతూ ఉంటాయి పిందులు. ఇలాంటి దానికి మనం ఏం చేయాలంటే, సండే రోజు కొద్దిగా రాత్రి అన్నం ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కొద్దిగా పసుపు కలిపి ఒక గుడ్డలో చిన్నగా మూటగట్టి దాన్ని మనం మొదులకి కట్టాలి. అలా కడితే పాతకాలంలో ఇలా కట్టేవాళ్ళు. ఎర్రగా అయిపోతే పిందులు, అది అలా ఎర్రగా అవ్వకుండా కాయలు వస్తాయి. నేను అలా కట్టిన తర్వాత ఇలా వచ్చినాయి కాయలు. నాకు చాలా బాగా కాసింది చెట్టు. చూడండి, ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి. నేను ఎక్కడంటే అక్కడ మాకు పందికొక్కు ఉంది ఒకటి ఇంట్లోనే. అది లోడేస్తా ఉంది అని చెప్పి నేను ఎక్కడ పడితే అక్కడ గింజలు నాటేశాను, బీర గింజలు. అవి మొత్తం స్ప్రెడ్ అయిపోయినాయి. ఎక్కడంటే అక్కడ మొలిచిపోయి మొత్తం అల్లుకునేసినాయి. అందువల్లే మాకు బాగా బీరకాయలు వస్తున్నాయి. అది చెట్టుని పెట్టినట్టు లోడేస్తా అంటే. ఈ చెట్టు తెలుసా అండి మీకు? ఇది నల్ల ఉమ్మెత్త చెట్టు అండి. చూడండి, ఈ వర్షానికి మొలిచింది. అది మునుపాడు చెట్టు నింది. ఇదిగోండి బీరకాయ. ఇదండి లాంగ్ బీన్స్ అండి. చూడండి, ఇది చూడండి ఎంత చిక్కగా చిన్న సన్నగా ఉన్నాయి చూడండి. అవన్నీ పిందులు. ప్రస్తుతానికైతే ఇలా వచ్చినాయి. ఒక 4 days కంతా మళ్ళీ అవన్నీ కాయలు అయిపోయినాయి. మీకు చూపిస్తాను చూడండి. ఆ సన్నగా ఉండేటివంతా చూడండి, ఇలా ఉన్నాయి కదా సన్నగా. ఇవన్నీ కాయలే. ఇది ఫస్ట్ టైం కోస్తున్నాను ఈ కాయల్ని ఈ చెట్లో.
ఏదో అండి రోజు ఏదో ఒక ఫ్రెష్ వెజిటేబుల్ కోసుకొని తింటూ ఉంటాం. మునక్కాయలు, ఇలా లాంగ్ బీన్స్, బీరకాయలు, వంకాయలు, ఇలా ఏదో మనకున్న ప్లేస్లో మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏదో కొద్దో గొప్ప కూరగాయలు వేసుకొని తింటున్నాం. అందులో ఇప్పుడు మరీ రేట్లు హెవీగా ఉన్నాయి. ఒక కేజీ ఏ కాయ తీసుకున్నా 60 రూపీస్, 100 రూపీస్కి తక్కువ లేదు. 60 నుంచి 100 రూపాయల లోపలే ఉన్నాయి కాయగూరలు. చూడండి, ఈ పిందులన్నీ కాయలు అయిపోతాయి. చూపిస్తాను మీకు. వీటికైతే నేను ఏమి ఎరువు అయితే పెట్టలేదండి. పశువుల ఎరువు కానీ కాంప్లెక్స్ కానీ ఏం వేయలేదు. జస్ట్ గింజలు నాటాను, వాటర్ పెట్టాను అంతే. ఇంకేం అసలు కేర్ తీసుకోలేదు నేను. కానీ బాగా కాసింది. చూడండి, అంటే ఇంతకు మునుపైతే పశువుల ఎరువు పోస్తున్నాం కాబట్టి అది ఇంకా మట్టిలో ఉండి బాగా మనకు వస్తుంది. చూడండి, ఇవి ఒక 4 days 5 days తర్వాత చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. ఇవన్నీ ఆ పిందులన్నీ సన్నగా ఉండేటివన్నీ కాయలు అయిపోయాయి. ఎన్ని కాయలు వస్తాయి చూడండి, కేజీ పైనే, కేజీన్నర కాయలు వస్తాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి, ఒక 4 days తర్వాత చూడండి కాయలు ఎలా వచ్చినాయో. ఎంత ఎక్కువ కాయలు వచ్చినాయి. చాలా చాలా బాగున్నాయి.
టేస్ట్ కూడా ఇవి చాలా చాలా బాగుంటాయి. చూడండి ఇదంతా కూడా మొదళ్ళలో కూడా కాయలు వచ్చున్నాయి, పిందులు ఉన్నాయి. ఇది మనం ఎరువులు పెట్టలేదు కాబట్టి కొంచెం సైజు అండ్ లాంగ్ తగ్గినాయి. మునుపైతే చాలా చాలా పొడవు వచ్చినాయి. చాలా బాగుంటాయి, మీరు కూడా పెంచుకోండి. ఇదిగోండి, చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. కేజీన్నర దాకా వచ్చినాయి. ఇవి కూడా వస్తూనే ఉంటాయి బీరకాయల్లాగా. 3 డేస్కి 2 డేస్కి మనం కోసుకుంటూ ఉండొచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. వాటిని కత్తిరించకూడదు, మనం చేత్తోనే కోసుకోవాలా. కాయల్ని చెట్లో నుంచి తెంపుకునేటప్పుడు అప్పుడు వాటికి మళ్ళీ పూత వచ్చి మళ్ళీ కాయలు వస్తాయి. ఇదిగోండి పొట్టి బీరకాయలు, లాంగ్ బీన్స్. చూడండి మనకి ఎన్ని బీరకాయలు వచ్చినాయో, ఎన్ని కాయలు వచ్చినాయో. ఇదిగోండి మన లాంగ్ బీన్స్ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా మంచిగా పండించుకోండి, మీకున్న ప్లేస్లో తినండి, ఆరోగ్యంగా ఉండండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీటిని చూడండి ఎలా ఒలవాలో చూపిస్తాను. వీటిని ఉడికించకూడదు, మనం అలాగే ఆయిల్లో వేసేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి దీనికి వేరుశనగపప్పుల పొడి కానీ లేదా నార్మల్గా కొద్దిగా పొడి వేసుకున్నా కూడా మిరప్పొడి చాలా బాగుంటుంది. మిర్చి పౌడర్ మాత్రమే, చాలా బాగుంటాయి టేస్టు. చూడండి మా అమ్మ వలుస్తూ ఉంది. మనం కట్ చేసుకోవచ్చు, మనకు పీచు పదార్థం కావాలనుకుంటే మనం వాటిని అలాగే చాక్తో కట్ చేసుకోవచ్చు. కానీ చాక్తో కట్ చేస్తే ఏమవుద్దంటే అందులో గింజలు ఉంటాయి కదా, ఆ గింజలంతా కట్ అయిపోయి రాలిపోతాయి. అందువల్ల మనం చేత్తో ఇలా తుంచుకోవడమే మంచిది ఈ కాయలనైతే నాకు తెలిసి. ఆ గింజలు వేస్ట్ కాకుండా మనకు యూస్ అవుతాయి తినడానికి. లేకపోతే సగానికి పావుగా భాగం ఆ గింజలు కట్ అయిపోయి బయట వచ్చేస్తాయి, వేస్ట్ అయిపోతాయి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.